ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కళ్యాణదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో 2 వాహనాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. రికవరీ చేసిన వాహనాలను ముందుగా కోర్టుకు సమర్పిస్తామని, అక్కడి నుంచి వాహన యజమానులకు అందజేయడం జరుగుతుందని రవిబాబు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అంతర్రాష్ట్ర దొంగలకు చెక్ పెట్టారు. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుండి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల మొత్తం విలువ సుమారు 25 లక్షలుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో 2 అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ రవిబాబు వెల్లడించారు. ద్విచక్ర వాహనాల చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి చేపట్టిన ఆపరేషన్లో ఈ విజయాన్ని సాధించినట్లు ఆయన తెలిపారు. ఈరోజు 2 గంటలకు బ్రహ్మం గారి గుడి దగ్గర తాతన్న మరియు చిన్నబాబు అనే వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వీరి ఒప్పుదల మేరకు ముప్పలకుంట వెళ్లే పిల్లలపల్లి బీట్లో రిజర్వ్ ఫారెస్ట్ లో 32 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 25 లక్షల రూపాయల దాకా ఉంటుంది. వీరు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అలాగే బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత 2 నెలల నుంచి వీరు మోటార్ సైకిల్ దొంగతనం చేసి కొన్నింటిని అన్ని మరికొన్నింటిని రిజర్వ్ ఫారెస్ట్ లో దాచిపెట్టి వాటిని ఒకరోజు బెంగళూరు తీసుకుపోయి అమ్మదలుచుకున్నారు. వాటినన్నింటినీ రికవరీ చేయడం జరిగింది. పట్టుబడ్డ 2 దొంగల మీద పలు ప్రాంతాల్లో అనేక కేసులున్నట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు. ఇద్దరిలో ఒకరిపై 17 కేసులుండగా మరొకరిపై 10 కేసులున్నట్లు రవిబాబు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న 2 నిందితులను రిమాండ్కు తరలించనున్నట్లు రవిబాబు తెలిపారు. 32 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. వీరి మీద దగ్గర ఒకరి మీద ఒక 17 కేసులు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి. ఇంకొక అతని మీద కూడా ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని రిమాండ్కు పంపుతున్నాం. ఈ రికవరీ చేసిన విషయంలో మా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ రికవరీ విషయంలో మా సిబ్బందిని కూడా ఎస్పీ గారు మెచ్చుకోవటం జరిగింది. కూడా ఒకరున్నాడు, అతను ఇంకా దొరకవలసింది. అతను కూడా తొందరలో మేము పట్టుకుంటాం. రికవరీ చేసిన వాహనాలను వాటి యజమానులకు అప్పగించే ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని తెలిపారు. రికవరీ చేసిన వాహనాలను ముందుగా కోర్టుకు సమర్పిస్తామని, అక్కడి నుంచి వాహన యజమానులకు అందజేయడం జరుగుతుందని డీఎస్పీ రవిబాబు తెలిపారు. ఈ బాధితులందరూ వస్తే వీటిని మేము కోర్టు ముందు హాజరుపడతాము. హాజరు పెట్టిన తర్వాత కోర్టు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంగా ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, వారి మోటార్ సైకిళ్లను సరైన లాక్స్ ఉపయోగించి వాటిని భద్రపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆపరేషన్ ద్విచక్రలో ప్రతిభ కనబరిచిన సీఐలు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు.